అందరికీ నమస్తే. ఆదివారం గుడ్ నైట్. మీకు ఈరోజు మీరు చూస్తున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, యాదగిరి గుట్ట అంటారు, యాదాద్రి టెంపుల్. ఈ యాదాద్రి పూర్వపు మనము యాదగిరి గుట్టగా పిలుచుకునే వాళ్ళము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తెలంగాణలోనే మనకు అత్యంత ప్రసిద్ధమైన పురాతనమైన క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయానికి సంబంధించిన విషయాలు మనము తెలుసుకుందాం. అయితే ఈ క్షేత్ర పురాణం ప్రకారము యాద మహర్షి తపస్సు, పరమ భక్తుడైన యాద మహర్షి తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన కోరిక మేరకు స్వామివారు ఇక్కడ కొలువుదీరారు. అందుకే ఈ కొండకు యాదగిరి అనే పేరు వచ్చింది. పంచనరసింహ రూపాలు ఇక్కడ స్వామివారు 5 రూపాల్లో ఉండడం జరుగుతుంది. జ్వాల, యోగానంద, గండ బేరుండ, ఉగ్ర మరియు లక్ష్మీ నరసింహ స్వామి వారులుగా దర్శనమిస్తారు. ఆలయ పునర్నిర్మాణం కృష్ణశిల వైభవం. తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అద్భుతమైన శిల్పకళతో పునర్నిర్మించారు. కృష్ణశిలలు ఆలయ నిర్మాణం మొత్తం దాదాపు 2.5 లక్షల టన్నుల నల్ల రాతిని అంటే బ్లాక్ గ్రానైట్ ఉపయోగించి చేశారు. శిల్పకళ కాకతీయ, ద్రావిడ మరియు చోళ శిల్పకళ రీతులు కలయికతో ఈ ఆలయం నిర్మితమైంది. అష్టభుజ ప్రకారం ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారాలు మరియు స్తంభాలపై చెక్కిన శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. ప్రధాన ఆకర్షణలు గర్భాలయం. స్వామివారి కొండ గుహలో స్వయంగా వెలిశారు. భక్తులు గుహలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. బంగారు మూలం. గర్భాలయ విమాన గోపురానికి మరియు ధ్వజస్తంభానికి భారీగా బంగారు పూతను ఉపయోగిస్తున్నారు. క్యూ లైన్లు సదుపాయం. భక్తుల సౌకర్యార్థం అత్యాధునిక క్యూ లైన్లను, ప్రసాద విక్రయశాలలు మరియు బహుళ అంతస్తుల వాహన పార్కింగ్ సౌకర్యాలు ఇచ్చట ఉన్నాయి. ఈ స్వామివారిని దర్శించుకుంటే గ్రహ దోషాలు తొలగిపోతాయని, మానసిక మరియు ఆరోగ్య సమస్యలు నయమవుతాయని భక్తుల నమ్మకం. మండల దీక్షలు 40 రోజులు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. మనం రోడ్డు మార్గం నుండి హైదరాబాద్ నుండి అయితే సుమారు 60 కిలోమీటర్ల దూరంలో మన వరంగల్ హైవే పై ఉంది. బస్సు సౌకర్యం పుష్కలంగా హైదరాబాద్ నుండి ఉంది. మరి అదే రైలు మార్గం చూసుకుంటే సమీపంగా యాదగిరిగుట్ట దగ్గరనే మనకు రాయగిరి యాదాద్రి స్టేషన్ కూడా ఉంది. యాదాద్రి ఇప్పుడు కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం కాకుండా ఒక అద్భుతమైన పర్యాటక మరియు శిల్పకళ క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇక మనం ఈ ఆలయానికి సాధారణంగా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, 9:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుండి 3 గంటల వరకు ఆలయం మధ్యలో మూసి ఉంటుంది. ఆన్లైన్ బుకింగ్ కూడా ఇప్పుడు మనము వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధాన సేవలు సుప్రభాతం, నిత్య ఆరాధన, సహస్రనామ అర్చనలు మొదలైనవి. ప్రత్యేకత శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వర్ణ విమాన గోపురం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. అదే కాకుండా మీరు ఎప్పుడు యాదాద్రికి ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారో వారాంతంలో రద్దీ ఎక్కువ ఉంటుంది. దర్శన సమయాలు లేదా వసతి అకామిడేషన్ గురించి చూసుకొని వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే శనివారం చూసుకుంటే శని ఆదివారాల్లో పబ్లిక్ అనేది చాలా ఎక్కువగా రద్దీ ఉంటుంది. మరి అయినా కూడా దర్శనం అనేది కొంచెం సులభంగానే అవుతుంది. అది మీరు మిగతా రోజులలో ఉంటే కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు వీలుని బట్టి ఎప్పుడైతే అప్పుడు చూసుకొని రావచ్చు.
The pain I felt is paid for, all is